దానిని బట్టి మనందరము కొన్ని నిమిషాలు దేవుని మాట వినండి. వినటం వలన విశ్వాసం కలుగుతూ ఈ క్రిస్మస్ దినాలలో క్రిస్మస్ని గురించే నేను మాట్లాడుతూ ఉంటున్నాను. కనుకనే ఇక్కడ యోబు గ్రంథము 14వ అధ్యాయము 4వ వచనమును మనము చదువుకుందాం. పాప సహితునిలో నుండి పాపరహితుడు పుట్టగలిగిన ఎంత మేలు, అలాగున ఎవడును పుట్ట నేడు. యోబు గారి యొక్క ప్రవచనం 2 మాటలతో ఆయన ప్రవచనాన్ని తెలియజేసి ఉంటున్నాడు. మొదటిది పాప రహితునిలో నుండి, పాప సహితునిలో నుండి రహితుడు. సహితుడు రహితుడు రెండు అర్థాలు. సహితుడు అంటే అర్థం ఏమిటంటే పాపములను చేయవాడు, పాపములలో జీవించువాడు అని అర్థం. రహితుడు అంటే పాపమును హరింపచేయువాడు, హర్షుడు. అందుకని పాప సహితునిలో నుండి పాపరహితుడు పుట్టగలిగిన ఎడల ఎంత మేలు. కనుక యేసు ప్రభు ఎందుకు పుట్టాడు? ఈ ప్రవచనాన్ని బట్టి మానవులందరూ పాపులే కనుక పరిశుద్ధుడైనటువంటి యేసుక్రీస్తు లోకానికి రావచ్చు. ఎట్లాగనో రావాలి? ప్రణాళిక, దేవుని యొక్క ప్రణాళిక. ఏ రూపంలో రావాలి? అది దేవుని ప్రణాళిక. దేవుడు ఏ రూపాలు రావాలో అది ఆ దేవునికి తెలుసు కనుక మానవుని రక్షించుటకు మనిషి కుమారుడుగానే యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. కానీ వేరే వేరే చతుష్పాద జంతువుల రూపములలో వచ్చి నేనే మిమ్మల్ని రక్షిస్తాను, రండి నా యొద్దకు అని చెప్పంటే ఎవరైనా వెళ్ళగలరా? ఎవరునూ వెళ్ళలేరు. అందుకని మరి యేసు ప్రభు ఎందుకు ఎలాగన ఆయన లోకానికి వచ్చి ఉంటున్నాడు? ఆయన దాసుని స్వరూపమును ధరించుకొని మనలను దేవునికి దత్తపుత్రులుగా చేయవలెనని ఆయన సన్నిధిలో దేవుని బిడ్డలరా మన కొరకు ఆయన బలిగాను అర్పణముగాను అలాగనే ధర్మశాస్త్ర శిక్షకు లోబడి ఉంటున్నటువంటి వాడుగాను యేసు ప్రభు ఈ లోకానికి 2025 సంవత్సరాలు పాత నిబంధన ఆది కాండం నుండి మలాకి వరకు వారందరూ ప్రవశించారు. ఆది కాండంలోనే యేసు ప్రభుని గురించి ప్రవశించినటువంటి మాట, తండ్రి అయినటువంటి దేవుడు పలికినటువంటి మాట మనకు కనబడుతుంది. ఎలా పలికేడు? లోకాన్ని రక్షించుటకు నేను ఒక కుమారుణ్ణి అనుగ్రహింప చేస్తూ ఉంటున్నాను అని చెప్పనని ఆయన పలికేడండి. ఆ పలికిన మాట నెరవేరటానికి 4000 సంవత్సరాలు పట్టింది దాదాపు. ఆది కాండంలో 3వ అధ్యాయము 15వ వచనంలో చెప్పబడినటువంటి మాట నెరవేరుటకు 4000 సంవత్సరములు పరిధి జరిగిందనమాట కాలం. మరియు నీకును స్త్రీకిని సంతానమునకును ఆమె సంతానమునకును నేను వైరము కలుగజేసేదను, అది నిన్ను తల మీద కొట్టును, నీవు దానిని. చూసారండి, ఇక్కడ 2 విషయాలు చాలా ఇంపార్టెంట్ అయినటువంటి క్వశ్చన్స్. ఈ మాట ఏదైనా తోటలో మానవుడు పడిపోయాడు, చెడిపోయాడు, తొట్టెలు పడిపోయాడు, పాపమునకు బానిసైపోయి ఉంటున్నాడు, దేవుని ఆజ్ఞను అతిక్రమించి ఉంటున్నాడు. దేవుడు దిగి వచ్చాడు, ఆదాముతో మాట్లాడుతూ అవ్వతో మాట్లాడుతూ ఇలాగున వారిని గూర్చి ప్రవచనము ఏమని కనబడుతూ ఉంటుందంటే అది నీవు దాన్ని తల మీద కొట్టుదువు, అది నిన్ను మడిమి మీద కాటు వేయును. పాము ఏం చేస్తుందమ్మా చెప్పండి? ముద్దు పెట్టుకుంటుందా? బంగారు ముద్దు పెట్టుకుంటుంది కదా. అది నిన్ను ఎక్కడ కాటేస్తుందంట? మడిమి మీద కాటు. ఆది కాండంలోనే ప్రవచనం. పాము సాతానుడు కనుక దేవుని విరోధి. దేవుని విరోధి కనుక దేవుని యొక్క ఆత్మకు మరి అన్నీ కూడా మరి సైతాను క్రియలు, సైతాను తలంపులు, సైతాను పద్ధతులు, సైతాను మమకారాలు
సైతాను వాంఛలు, సైతాను యొక్క భ్రమలు అవన్నీ కూడా సాతానుడు కల్పిస్తూ ఉంటాడు. ఆదాముతో దేవుడు చెబుతున్నట్టు మాట ఏమని చెబుతున్నాడంటే, అది నిన్ను తల మీద కొట్టును, నువ్వు దాని అంటే అది అనుచున్న మాట మూల భాషలో ఫుట్ నోట్స్లో మనం చూస్తూ ఉంటున్నప్పుడు ఏమని అక్కడ వ్రాయబడిందంటే, ఆయన అంటే ఎవరు చూసారా? ఆయన అనగా అదే కనబడుతుంది. ఎలయనగా మనకు శిశువు పుట్టెను. ఆయన ఆదికాండంలో చెప్పిన 3:15 చెప్పబడినట్టు మాట మరి యెషయా గ్రంథంలో 9వ అధ్యాయంలో 6వ వచనంలో ఏం చెబుతుందంటే, ఎలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహించబడెను, ఆయన భుజముల మీద రాజ్యభారము ఉండెను. ఆయన ఏమై ఉన్నాడండి? ఆశ్చర్యకరుడు, ఆయన ఆలోచనకర్త, ఆయన బలవంతుడైన దేవుడు, ఆయన నిత్యుడగు తండ్రి, ఆయన సమాధానకర్తయగు అధిపతి అని ఆయనకు పేర్లు పెట్టడం. ఆయన అంటే క్రీస్తు. స్త్రీలింగమా పురుషలింగమా? అది తెలుసా? పురుషు కనుకనే అంటే ఇక్కడ ఆమె అన్నాడు కనుక ఇక్కడ ఆయన అన్నాడు. ఇప్పుడు ఏ లింగం అది? పురుషలింగం. అంటే యేసు ప్రభుని గురించి పలికినటువంటి మాట. ఆయన యేసయ్య అనాదిలోనే ఉన్నాడు. దావీదు ప్రణాళిక, మోషే ప్రణాళిక, యెషీ ప్రణాళిక, నోవహు ప్రణాళిక, అబ్రహాము ప్రణాళిక అన్నిటిని నెరవేర్చుకుంటూ వచ్చేసరికి క్రీస్తు శకము 1వ శతాబ్దము బెత్లెహేములో పుట్టుట అన్నట్టు అన్ని సంవత్సరాలు పరిశుద్ధత రావాలి, పరిశుద్ధుడుగా పుట్టాలి, పరిశుద్ధుడుగా ఎదగాలి, పరిశుద్ధుడుగా ఉండాలి, పరిశుద్ధుడుగా పరిపాలన చేయాలి, పరిశుద్ధుడుగా మానవ లోకమునకు ఆయన పరిశుద్ధమై ఉన్నట్టుంటే ఒక గొప్ప సందేశమును అనుగ్రహింప చేస్తూ ఉంటూ ఉండాలి. అందుకని ఇక్కడ అంటున్నాడు పాపా చెప్పండి, అది మీ నోట్లో నానుభవాలు. ఏది? యోబు గ్రంథము 14వ అధ్యాయం 4వ వచనము మీ నోటిలో ఏమైపోవాలంటే నోటెడ్ అయిపోవాలి. ఇంపార్టెంట్, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇంపార్టెంట్ వేరు, మోస్ట్ మరలా ఇంపార్టెంట్ వేరు, వెరీ వెరీ ఇంపార్టెంట్ అంటున్నా. వెరీ వెరీ ఇంపార్టెంట్ మాత్రమే కాదు కానీ మోస్ట్ ఇంపార్టెంట్. అందుకని పాత నిబంధనలోనే యేసు ప్రభు మనకు కనబడుతున్నాడు. ఎట్లా ఉన్నాడు? ఆయన మదుగులో ఉన్నాడు. ఈ మదుగులో ఉన్నట్టుంటే ఆయన ఎలాగున రావాలి? కన్యమేరీ గర్భమందు రావాలంటే, కన్యక గర్భమందు పుట్టవాలనంటే ఒక కన్యక కావాలి. ఆ కన్యక పరిశుద్ధురాలై ఉండాలి, ఆ కన్యక యోగ్యురాలై ఉండాలి, ఆ కన్యకను ప్రభు తల్లిగా ప్రభువుని గర్భమును ధరించుటకు యోగ్యమై ఉన్నట్టుంటిదిగా కనబడాలి. ఇన్ని తరాలు పట్టి అక్కడ అన్నాడు కదా. మత్తయి సువార్త 1వ అధ్యాయములో మనము చూస్తూ ఉంటున్నప్పుడు ఇక్కడ మనకి ఏమని కనబడుతూ ఉంటున్నదంటే, 1వ అధ్యాయము మత్తయి సువార్తలో మనం చూస్తూ ఉంటున్నప్పుడు దేవుని బిడ్డలారా, ఇందులో నేను చెబుతాను. దేవుని బిడ్డలారా, ఇక్కడ మనము జ్ఞాపకం చేసుకొని ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు ఇందులో మనకి కనబడుతూ ఉంటున్నటువంటి ఈ ప్రత్యేకమై ఉంటున్నటువంటి మాట ఏమిటి? ఈ ప్రత్యేకమైనటువంటి మాట ఇక్కడ 16, 17 వచనాలను మనం చదువుతాం. యాకోబు మరియ భర్త అయిన యోసేపును కనెను, ఆమె యందు క్రీస్తు అనబడిన యేసు. కనుకనే యేసు ప్రభు పుట్టెను ఎవరి యందు? ఆమె భర్త అయిన. కనుకనే పురుషలింగం. చూడండి, ఉదాహరణగా చెబుతున్నాను, ఎవరి గురించో కాదు కానీ మీరు ఎవరి గురించో అనుకోమానండి. ఉదాహరణగా నేను చెబుతున్నాను. ప్రతి వారికి తండ్రి ఉంటాడు కదా. ఏమన్నా ఎవరైనా ఉన్నారు? లేకపోతే మన పుట్టోడు కాదు కదా. మన తండ్రి కూడా ఉన్నాడు కదా. వాళ్ళకి తండ్రి ఉన్నాడు కదా. తాతలకు తండ్రులు ఉన్నారు కదా. ముత్తాతలు కూడా తండ్రులు ఉన్నారు కదా. ఎవరి పేరు వస్తుంది? స్త్రీ పేరు వస్తుందా? పురుషుని పేరు వస్తుందా? అందుకని ఇక్కడ మనం చూస్తే ఆమె భర్త అయిన యోసేపునందు
ఆమె యందు క్రీస్తు అనబడిన మరి యోసేపు పేరు రావాలి కదా, అవును కదా. మీ తండ్రి ఎవరమ్మా? సో చెప్తాం కదా. వాళ్ళ తండ్రి ఎవరమ్మా? ఫలాను. ఇంకా ముందుకెళ్తే వారి తండ్రి ఎవరమ్మా? పేరుంటుంది. కానీ ఇక్కడ మనం చూస్తే చరిత్ర తిరగరాయబడుతూ ఏమని కనబడుతూ ఉంటుందంటే ఆమె యందు క్రీస్తు అనబడిన యేసు. ఎందుకని మీరు ఇది వినండి, జాగ్రత్తగా వినండి. ఒక్కొక్కసారి మీకు ఇది కష్టంగానే ఉండొచ్చు, కష్టతరమైనటువంటి మాట అయ్యున్నప్పటికీ మనం అందులోనే ఆశీర్వాదము ఉన్నదన్నమాట. ఎందుకనగా మనము గమనించి గ్రహించి జ్ఞాపకం చేసుకుంటూ ఉంటున్నట్లయితే పురుషుడు స్త్రీకి ఇరువురు కలయిక వలన పుట్టాము. ఎవరు పుట్టారు? మీ మైండ్ అక్కడికి వెళ్ళిపోయినది, ఒట్టి మీదకి సట్టి మీదకి వెళ్ళిపోయి ఉంటారు. మంచి ఫ్రై చేసి ఉంటారు, అక్కడికి వెళ్ళిపోయి అది ఆడిపోద్దామా వెళ్ళి వేడివేడిగా తినాలని చెప్పని నాకు అనిపిస్తుంది. అవును కదండి. ఇప్పుడు నేనేం చెప్పుకుంటూ వచ్చాను చెప్పండి అమ్మా. నేనేం చెప్పుకుంటూ వచ్చేప్పుడు దేవుని యొక్క సన్నిధిలో మనం ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు ఎవరి పేరు ముందుకు రావాలి? మరి ఇక్కడ వచ్చిందా? ఎందుకు రాలేదు? స్త్రీ పురుషుల కలయిక వలన యేసయ్య పుట్టలా. అందుకని ఆయన జన్మ రహస్యంలో పవిత్రత కనబడుతూ ఉంటుంది. ఒకవేళ స్త్రీ పురుషుల కలయిక వలన పుడితే తండ్రి పేరు ముందు వస్తుంది, ఆడి తర్వాత తాత పేరు ముందుకు వస్తాడు. మీ తాతల పేరు చెప్పండి అని చెప్పని అడిగితే వాళ్ళ పేరే చెబుతాం. కానీ యేసు ప్రభు యొక్క జీవితంలో జరిగినటువంటి మహా మిస్టరీ ఏమిటంటే ఆయనంతటా ఆయన దేవుడు అనుగ్రహింప చేయబడెను అని చెప్పనని ఇందులో మనకు ఇలాగ ఆమె యందు క్రీస్తు పుట్టుట కట్ట ఎన్ని తరాలు పట్టింది పరిశుద్ధతగా కలిగి ఉండటానికి. కింద మనం 17వ వచనాన్ని చదువుకుంటూ వస్తే కనబడుతుంది. ఇట్లు అబ్రహాము మొదలుకొని దావీదు వరకును తరములన్నిటిను 14 తరములు. తర్వాత దావీదు మొదలుకొని యూదులు బబులోనుకు చేరినంత వరకును 14 తరములు. తర్వాత బబులోను నుండి మొదలుకొని క్రీస్తు వరకును అప్పుడు పవిత్రత వచ్చింది. యోబు గ్రంథంలో వ్రాయబడినటువంటి 14:4 మాట పవిత్రతగా నెరవేరింది. ఎన్ని తరాలు పట్టిందండి? తరం అంటే 1000 సంవత్సరాలు. ఎట్లా? ఒక దినము ఒక సంవత్సరం బైబిల్ లెక్క చెప్తుంది, ఒక సంవత్సరము ఒక దినము కింద లెక్క అనమాట. ఇన్ని తరాలు పట్టిందండి పరిశుద్ధుడిలో వస్తానికి. ఆ పరిశుద్ధుడు పవిత్రుడుగా నిర్దోషిగా లోకంలో జన్మిస్తానికి అబ్రహాం మొదలుకొని దావీదు వరకు, దావీదు మొదలుకొని యూదులు బబులోను దేశమునకు వెళ్ళినంత వరకును, బబులోను దేశం మొదలుకొని క్రీస్తు వరకును ఇన్ని తరాలు పుడితే కానీ పవిత్రుడు రాల. సైతునిలో నుండి పాపరహితుడు పుట్టుటకు అంత అవకాశం కలిగి, అందుకని ఆయన పరిశుద్ధుడు అని చెప్పనని యోసేపు పేరు రా. ఆయన పవిత్రుడు. మనం ఆలోచన చేయాలి. అందుకని దేవుని యొక్క ప్రణాళిక చొప్పున మరియతో గాబ్రియేలు దూత మాట్లాడింది. ఏమని మాట్లాడింది గాబ్రియేలు దూత మనందరికీ తెలుసు. అది మరి గాబ్రియేలు దూత అంటే సమాచారపు దూత. దేవుని దగ్గర నుండి మానవునికి సమాచారం తెచ్చి మనకు అందించనటువంటి సమాచారపు దూత గాబ్రియేలు దూత, మిఖాయేలు దూత, రఫాయేలు దూత, అలాగే ఇంకా కొన్ని దూతలు ఉన్నాయి. ఈ మిఖాయేలు దూత రఫాయేలు దూత కంటే గాబ్రియేలు దూత అది మెసెంజర్ అన్నమాట. ఎక్కడి నుండి ఎక్కడికి మెసెంజర్ అంటే భూలోకం నుండి దేవునికి సమాచారం అందించుట, దేవుని యొద్ద నుండి సమాచారము మనకు తెచ్చుట. ఈ యొక్క గాబ్రియేలు దూత యొక్క విధానము ఆ విధమైనది. లోకా సువార్త 1వ అధ్యాయం చదవండి. ఇక్కడ
లూకా సువార్త 1వ అధ్యాయం 29, 30 చదువుకున్నాం. ఆమె బహుగా తొందరపడి ఈ శుభవచనము ఏమిటో అని ఆలోచన. దూత ఏం చెప్పుకుంటూ వచ్చిందండి? దయాప్రాప్తురాలా, నీకు శుభము కలుగునుగాక. కనుకనే దేవుడు నీకు తోడై ఉన్నాడు. ఆమె ఆ మాట విని బహుగా తొందరపడి శుభవచనం ఏమిటి? దేవదూత వచ్చి గాబ్రియలు వచ్చి మరితో మాట్లాడుతుంది, నీకు శుభము కలుగునుగా. ఎవరన్నా వచ్చేసి తెలియని వాళ్ళు మన ఇంటికి వచ్చేసి ఎవరన్నా ఈ మాట చెప్పారనుకో, నీకు శుభమునుగాక చెప్పారనుకోండి, ఎంత ఆసక్తితో వింటాం. ఆయన చెప్పడు ఆ మాట, ఇది చెబుతాడు. ఏం జరుగుద్దో తర్వాత, నీకు శుభము కలుగునుగాక. ఏంటయ్యా శుభము? ఇల్లు కడతానా, పెళ్లి చేసుకుంటానా, ఉద్యోగం చేసుకుంటానా, వ్యాపారం చేసుకుంటానా, లాభం వస్తుందా? శుభవచనం. గాబ్రియలు దూత వచ్చి మరీతో చెబుతుంది, ఏమిటా శుభవచనము అని చెప్పనని అనేసరికి మరియా బిత్తరపోయి, ఏమిటి శుభవచనము అని చెప్పనని గాబ్రియలు దూతను అడుగుతూ ఉంటుండగా, నీ గర్భమందు దూత మరియా భయపడకము, దేవుని వలన నీవు కృప పొంది ఉంటున్నావు. ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయన యేసు అను చెప్పని పేరు పెట్టుదు. ఆయన గొప్పవాడై సర్వోన్నతిని. ఎవరు కుమారుడు? మరి కుమారుడు కాదు. తర్వాత ఎవరు కుమారుడు? దేవుడు బాను కుమారుడు కాదు. తర్వాత యోసేపు కుమారుడు కాదు. కానీ ఎవరు కుమారుడు? దేవుని కుమారుడు. ఇటు చూడండి, మాట్లాడమాకండి. ఎందుకు మాట్లాడతారు? కనుకనే సర్వోన్నతుడై ఉన్నటువంటి దేవుని ఎట్లా సర్వ ప్లస్ ఉన్నతము, సర్వోన్నతము. సర్వోన్నతం అంటే భూలోకం కాదు, పరలోకానికి గుర్తుగా కనబడుతూ ఉంటుంది. ఆయన సర్వోన్నతుని దేవుని కుమారుడు అనబడును. ఆయన నీ గర్భమందు జన్మించును అని చెప్పనని అనే ఆ దేవదూత చెప్పేసరికి మరియా కంగారు పడిపోయి. అమ్మా వింటున్నారా? ఏం పడింది మరియా? ఏంటి కంగారు? వెళ్తా ఉన్నటువంటి వాళ్ళని చూసి, నీకు శుభమవునుగాక, నీకు గర్భఫలము దేవుడు ఇచ్చునుగాక. పెళ్ళైన తర్వాత గర్భఫలం వస్తుంది కదా ఇంటి తిరిగి. అది ప్రవచనమా? ప్రవచన కాదు కదా, న్యాచురల్గా జరుగుతుందిగా. అందుకని కానీ ఇది ప్రవచనం. ఎట్లా ప్రవచనం అయి ఉన్నది? దేవదూత చెప్పినట్టు మాట మరి క్వశ్చన్ వేసింది దేవదూత. నేను పురుషుని ఎరుగనట్టుండి దాన్ని ఎలాగ ఇది జరుగుతుంది అంటే, పురుషుడు భార్యాభర్తలు సంభోగం వలన మరి బిడ్డలు పుడతారన్న సంగతి సృష్టి ఆది నుండి అంతం వరకు తెలిసినటువంటి విషయం. ఇదేం నగ్న సత్యం కానీ, దాచబడినటువంటి ఇదేం కానీ. ఇప్పుడు మరి ఏమంటుందంటే, నేను పురుషుని ఎరగనటువంటి దానను కదా, ఎలాగున ఇది జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు గాబ్రియలు దూత వచ్చేసి మరి యొక్క మనసంతా కూడా డిస్ట్రాయిడ్ చేసి పారేసి, కుమారుడు పుడతాడని, నాకు వివాహం కాలేదు, ప్రజలు ఏమనుకుంటారు, నన్ను చూస్తున్న వారు ఏమనుకుంటారు, నన్ను ఎరిగిన వారు ఏమనుకుంటారు, వివాహం కాకమనిపి గర్భం ధరించిందని చెప్పానంటే ఆ నోట యోధ దేశం అంతా కూడా ప్రకటించి స్ప్రెడ్ అయిపోతుంది. ప్రజలు ఏమనుకుంటారు నన్ను గురించి? ఈ చింత క్రాంతురాలైపోయి వెంటనే ఈ మాట వినిన వెంటనే పరిగెత్తుకుని ఎలిజబెత్ యొద్దకు వెళ్ళింది. ఎలిజబెత్ యొద్దకు వెళ్ళిన తర్వాత ఎలిజబెత్తో ఈ వందనాలు చేసిందనమాట వెళుతుంలో మరియా. ఎలిజబెత్ పెద్దాం కదా, ఏమేమో యవనస్తురాలు, కనుకనే వందనాలు చేసేసరికి 6 నెలల ముందు ఎలిజబెత్ కూడా గర్భం ధరించి, ఈమె పరిశుద్ధాత్మ వలన గర్భం, ఎలిజబెత్ గర్భంలో ఉన్నటువంటి శిశువు ఏం చేశాడంటే గంతులు వేసెను. అందరు చెప్పండి. రేపు 21వ తారీఖున గంతులు అంటే ఏంటో బంగారు బాబు మన అందరికీ చూపిస్తాడు. నువ్వు కదా బెత్లెహేములో సందాడే
పశుల పాకలు సందడి యేసు పుట్టాడని మహారాజు పుట్టాడని బెత్లెహేములో సందడి పశుల పాకలు సందడి యేసు పుట్టాడని మహారాజు పుట్టాడని బెత్లెహేములో సందడి అందుకని సందడి సందడి ఏమా ఎక్కడ బెత్లెహేములో సందడి, ఆకాశంలో సందడి, పశువుల పాకలో సందడి, నక్షత్రాలలో సందడి, జ్ఞానులలో సందడి, దూతలలో సందడి, ప్రజలలో సందడి, గొర్రెల కాపరలో సందడి, జ్ఞానులతో సందడి. ఎవరు పుట్టారని చెప్పండి, ఎవరు పుట్టాడని? యేసయ్య పుట్టునై ఉంటున్నాడని ప్రవచనము, ఆ ప్రవచన ప్రకారముగా నెరవేర్చు ఉంటున్నది కనుక అందుకని ఇక్కడ పరిశుద్ధ లేఖన వాగ్దానమును బట్టి ఇప్పుడు మనం ఏ రిఫరెన్స్ చదువుకున్నాం? లోకా సువార్త 1వ అధ్యాయం 29, 30, 31లో మనం చదువుకుంటూ వస్తే మరి దేవదూత చెప్పిన మాట, ఇదిగో నీవు దయాప్రాప్తురాలు, దేవుని కనికరము, దేవుని కృప, దేవుని సన్నిధి నిన్ను ఆవరిస్తూ ఉంటుంది. పరిశుద్ధాత్మ వలన నీవు కుమారుని కనుచూ ఉంటున్నావు. ఆయన పరిశుద్ధుడై ఉంటాడు, ఆయన పవిత్రుడై ఉంటాడు, ఆయన నిర్దోషి అయి ఉంటాడు అని చెప్పనే సరికి మరి యొక్క జీవితం అంతే కూడా అప్పుడు దాకా కూలుగా ఉన్నట్టుంటామా, ఒక్కసారి దూత ఈ మాట చెప్పేసరికి హాట్ అయింది. ఏమైపోయింది? హార్ట్ అంటే అంత కంగారు డిప్రెషన్లోనికి వెళ్ళిపోయింది. అందుకనే ఆ న్యూస్ ఎవరికి చెప్పాలి? ఎలిజబెత్ దగ్గరికి వెళ్ళిపోయి చెప్తుంది. మరి అంటుంది కదా, గాబ్రియేలు దూతతో చెప్తుంది. గాబ్రియేలు దూతతో అంటుంది కదా, హౌ ఇట్ ఈజ్ పాసిబుల్, ఇది సాధ్యమేనా? ఒక పురుషుడు ఒక స్త్రీ కలయిక వలన పిల్లలు పుడతారు, కానీ ఇదేమిటి, హౌ ఇట్ ఈజ్ పాసిబుల్ అని చెప్పనని మరి అంటుంటే గాబ్రియేలు దూత అంటుంది కదా, ఎస్ ఇట్ ఈజ్ ద పాసిబుల్, దేవునికి అసాధ్యమై ఉన్నటువంటిది ఏదైనానో. అందుకని ఈ సందర్భములలో ఎవరిలో నుండి ఎవరో వస్తున్నారని ప్రవచనము, పాప సహితుల్లో నుండి పాప రహితుడు పుట్టగలిగిన ఎడల సృష్టిలో దేవుని క్రమము, ఆ క్రమమును నెరవేర్చుటలో అన్నీ సహకరించింది. ఒకటని కాదు, సృష్టిలో యేసయ్య పుట్టుటకంట అన్నీ సహకరించినట్లు మనం చూస్తూ ఉంటున్నాం. నక్షత్రాలు సహకరించింది, ఆకాశం సహకరించింది, దూతలు సహకరించింది, ప్రజలు సహకరించారు, జ్ఞానులు సహకరించారు, ప్రవక్తలు సహకరించారు, సమాజం వారు సహకరించారు. అలాగనే బలమై ఉంటున్నటువంటి వారందరూ ఆయన పుట్టుటకు సహకారం. నీవు కూడా క్రిస్మస్కు సహకారం చేయాలి. నేను ఎందుకు సహకారం అండి అని చెప్పని అనుకోకుండా, నీ సహకారం కావాలి. లెక్క, ఆ లెక్కలో చేర్చబడాలంటే నువ్వేముండాలి, ఏం చేయాలి? సహకారం అండి. అందుకని ఇక్కడ దేవుడు సరే ఇంకొక మాట విందాం, ఆ మాట విని ముగింపు చేసుకుందాం. ఆ క్లాస్ నట్టుకుని మీ అందరికీ కూడా పర్వాలేదు, నాకు కూడా ఆ క్లాస్ ఉంది, పర్వాలేదు. ఎందుకంటే నాకు మళ్ళీ ఒకసారి బర్త్డే ప్రార్థన ఉంది ఈ సాయంత్రం.
అది చూసుకొని జ్ఞాపకార్థ కోటం లంకపల్లి వెళ్ళాలి, అక్కడ ఆ కూడిక ఉన్నది. అందుకనే నాకు కూడా అలాగే ఉంది. కనుకనే మనకేం తొందర ఏం అక్కర్లేదు, తొందరగానే ముగించేస్తూ ఉంటారు. అందరికీ కూడా మీరు టిఫిన్ చేసారో చేయలేదో కానీ నేను మాత్రం 2 ఇడ్లీ తిని ఆరాధనకి వెళ్ళి 2 చోట్ల వాక్యం చెప్పేసేసి 3వసారికి ఇక్కడికి వచ్చాను. ఊర్లో 2 ఇడ్లీ మాత్రమే, ఎక్కువ ఏం తినలేము. అందుకంటే మా సాధనం అట్లా చేసేసే కడుపుని. ఎక్కువగా తింటే మళ్ళీ బాధ వస్తుందని, తక్కువగా తింటే నీరసం వస్తుందని, అందుకని 2 ఇడ్లీతో సరిపెట్టి చేస్తున్నా. సరిపోతుందన్నమాట మా బాడీకి. 2 ఇడ్లీ 1 గంటకే భోజనం, ఇది సహజం. అందుకని ఇక్కడ హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 3, 4, 5 వచనాలను చదవండి. ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును, ఆయన తత్వము యొక్క మూర్తిమత్వమును అయ్యుండి తన మహత్తరమై ఉంటున్నటువంటి శక్తి మాట చేత సమస్తమును నిర్వహించుచు పాపముల విషయములో శుద్ధీకరణ తానే చేసి దేవదూతల కంటే ఎంత శ్రేష్టమై ఉంటున్నటువంటి నామము పొందెను. వారి కంటే అంత శ్రేష్ఠుడు ఉన్నత లోకమందు గాని మహుడగు దేవుని కుడిపార్శ్వం మీద ఎవరిగినా ఆయన. ఎక్కడ చెప్పబడినటువంటి మాట? ఆదికాండము 3వ అధ్యాయము 15వ వచనములో చెప్పబడినటువంటి మాట. కన్యక గర్భవతి అయి కుమారుని శ్రేష్టమైనటువంటి మాట. ఇది పౌలు గారు చెబుతున్నాడు, హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక. అందుకని యేసు ప్రభు ఆయన శ్రేష్ఠుడు అని చెప్పనని అందుకు ఈ మాటలన్నీ నిదర్శనం. ఎక్కడికి వెళ్ళేదంట? 4వ వచనం చదువుతుంటే అందులోనే ఏలయనగా నీవు నా కుమారుడు, నేను దేవుడు చెప్తున్నాడు, నీవు నా కుమారుడు, నేడు నిన్ను కనియున్నాను అని వినుగాక. నేను ఆయనకు తండ్రిని అయ్యుందును, ఆయన నాకు కుమారుడయ్యుందును ఉందును అనియు ఆ దూతలతో ఎవరితోనయ్యున్నా ఎవరైనా చెప్పారా? ఎవరు చెప్పలా? దేవుడు తన కుమారుడైన ప్రియ కుమారుడైన జ్యేష్ఠ కుమారుడు యేసయ్య జ్యేష్ఠ కుమారుడు. చెప్పండి, అందరు చెప్పండి. యేసు ప్రభు ఏమై ఉన్నాడండి? జ్యేష్ఠ. అందరు చెప్పండి గట్టిగా. యేసు ప్రభు ఏమై ఉన్నాడమ్మా? గట్టిగా చెప్పండి ఇంకోసారి. ఆయన జ్యేష్ఠ కుమారుడు మాత్రమే కాదు కానీ ఆయన శ్రేష్టమైన కుమారుడు. అందుకనే సంఘము ఆయన గురించి వర్ణిస్తూ అంటుంది కదా, 10,000 మంది పురుషులలో నా ప్రియుని నేను గుర్తించవచ్చును. శ్రేష్ఠుడు, జ్యేష్ఠుడు, యోగ్యుడు, అందరిలో అతి శ్రేష్ఠుడు, నేను ఆయనను గుర్తించవచ్చునని పరమేతి గ్రంథంలో వ్రాయి. అందుకని ఆ శ్రేష్ఠుడై ఉన్నటువంటి యేసు ప్రభు జనన విధానాన్ని మరి ప్రపంచమంతా ఏదో ఒక రోజున జన్మించడానికి మనం ఆచరిస్తూ ఉంటున్నాం. దానికి తప్పేం లేదు. ఆచరిస్తూ ఉంటున్నాం, ఆరాధిస్తూ ఉంటున్నాం. ఆచరించుటంటే ఏం టెంకాయలు కొబ్బరికాయలు ఇటువంటి ఏమి కొడకం కాదు కదా. ప్రార్థన చేస్తూ ఉంటున్నామే, మా కొరకు రక్షకుడుగా మీరు జన్మించి ఉంటున్నారు అని చెప్పనని దేవుని స్మరణ చేసుకుంటూ యేసు ప్రభు నామములో మనం కొనసాగుతుంది. చదివచ్చు యేసు నామ స్మరణ చేయండి జనులారా, మీరు యేసు నామ స్మరణ చేయండి. యేసు నామ స్మరణ వలన, యేసు నామ స్మరణ వలన ఏమైపోతుంది? యేసు నామ స్మరణ మానకుడి జనులారా, మీరు యేసు నామ స్మరణ మానకుడి. యేసు నామ స్మరణ వలన ఎట్టి వ్యాధి అయిన పోవు. యేసు నామ స్మరణ వలన ఎట్టి వ్యాధి అయిన పోవు. యేసు నామ స్మరణ వలన ఏది రాదు,
అందుకని ఈ విధమై ఉంటున్నటువంటి దానిని బట్టి మనలను మనము దేవునికి అప్పగించుకుంటూ ఆయన సన్నిధిలో మన ముందుకు సాగుటకు సిద్ధపడదాం. దినాలలోనికి మనం వస్తున్నాం. అమ్మరాలు సంబరాలు మనం కూడా చేసుకుంటూ ఉండాలి. బెత్లెహేములోనే సందడి కాదు. వింటున్నారా? అందరూ కూడా గట్టిగా చప్పట్లు కొట్టండి. ఎక్కడ అందుకని బెత్లెహేములోనే సందడి కాదు. నీ ఇంటిలో సందడి, నీ ఊరిలో సందడి, నీ సంఘంలో సందడి, నీ మనసులో సందడి. దానిని మనం కలిగి ఆచరిస్తూ ఉండాలని ఈ మాటలు తెలియజేస్తున్నాను. దేవుడి మాటలన్నింటినీ నిండారుగా దీవించి ఆయన కృపలో మనందరూ వర్ధలింప దయచేయునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు. దేవుడి సన్నిధిలో